ఫ్రైడే ఈవినింగ్ టైం ఉంది కదా అని అదే వాల్మార్ట్కి వెళ్ళొచ్చిన తర్వాత ఒక లుక్ వేద్దామని వెళ్ళాము ఈవినింగ్ టైంలో. ఇంకా ఒరిజినల్గా అంటే బేసిక్గా మేము వెళ్ళే టైంకి అందరు రిటర్న్ అవుతున్నారు. చూడండి స్టిల్ ఇంకా లైన్లో నిలబడుకున్నారు. అర్థం కాలే మాకు ఫస్ట్ దేనికి వెళ్ళాలి అనేసి. కాకపోతే ఎక్కువ మెయిన్ కాన్సన్ట్రేషన్ పిల్లల మీద పెట్టాం కాబట్టి పిల్లల కోసం డిసైడ్ అయ్యామన్నమాట. ఫస్ట్ క్రాక్స్ అండ్ షూస్ వాళ్ళ వుడ్డీస్ తీసుకుందామని. సో పర్టికులర్గా ప్లాన్ ఏం చేసుకోలేదు, వెళ్ళాము. ఎక్కడ ఎక్కువ క్యూ తక్కువ ఉంటే అక్కడికి వెళ్దామని. చలి బాగుంది అప్పటికే, నా వల్ల కాలే, ఎందుకంటే నేను క్యాప్ తెచ్చుకోలేదు. తన లిస్ట్లో కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి. ఆ బ్రాండ్స్లో ఫస్ట్ నాటకాకి వెళ్ళాము. ఆల్మోస్ట్ అంతా అయిపోయింది, నాకేం అనిపించలే, స్టాక్ అంతా ఏం అనిపించలే. సరే పిల్లలకి కవర్ చేద్దామని క్రాక్స్కి అయితే వెళ్దాం అనుకున్నాం. చిన్న లైన్ లేదండి, మామూలుగా లేదు. 40 minutes పట్టింది లైను. వెళ్ళాలా వద్దా డిసైడ్ చేసుకుంటా నిలబడ్డాం లైన్లో. లైన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. పిల్లలేమో ఇంకెంత టైం అని అడుగుతున్నారు. సరే వెళ్ళిపోదామంటే వద్దు క్రాక్స్ కావాలి, తర్వాత షూ కావాలి, తర్వాత వుడ్డీ కావాలని అంటున్నారు. సో మేబీ వాళ్ళు ఆ క్రాక్స్ కోసం పాపం ఆ లైన్లో చూడండి ఎటు చూస్తున్నాడు, ఇంకెంత పెద్ద లైన్ ఉందని. అందరూ వాడిని చూస్తున్నారు, వాడేమో లైన్ ఇంకెంత పెద్ద ఉందని చూసి మాకు చెప్తున్నాడు. చూడను, మాకు చెప్పను. సో ఫైనల్గా లోపలికైతే వచ్చేసాము. ఇక్కడ ఎలా అంటే గుంపులుగా ఒకసారి పంపించట్లేరు ఇలాంటి ఆఫర్స్ ఉన్నప్పుడు. మరి లోపల వాళ్ళకి ఆ ప్రాబ్లం అవుతుందనే ఏమో, ఇద్దరు బయటకు వచ్చారంటే ఇద్దరు లోపలికి వెళ్తున్నారు. ఇంక చిన్నపిల్లలు కాబట్టి మాతో పాటు మా ఇద్దరు పిల్లల్ని 4 పంపించారనమాట. సో అట్లా 10-15 మంది అట్లా లోపల నుంచి బయటకు వెళ్తే ఇంకో 15 మంది లోపలికి వెళ్ళడం, అట్లా గుంపులుగా ఏం లేదు. అందుకే అక్కడ ఏం కంజెస్టెడ్ కూడా అనిపించట్లేదు. బయట క్యూ మాత్రం పెద్దగా ఉంది. అన్నిటికీ ఆఫర్ ఏం పెట్టలేదు, కాకపోతే ఆఫర్లో తీసుకోవాలంటే చాలా ఓపిక ఉండాలండి. అండ్ వీళ్ళు ఏంటంటే ఆ ప్రైస్ స్కాన్ చేసి ఆఫర్ ఎంత ఉంది ఏంటి ఫోన్లో వాచ్ చేసుకుంటూ, ఆన్లైన్లో వాచ్ చేసుకుంటూ చాలా ఓపిక ఉండాలి తెలుసా ఆఫర్ ప్రైస్లో తీసుకోవాలంటే. అండ్ ఇంకొకటి ఏంటంటే బ్రాండ్స్ మీద అన్నిటి మీద ఉంది, కానీ ఒక్కొక్క దాని మీద 60%, ఒక దాని మీద 80%, ఒక దాని మీద 50%, అట్లా చాలా ఓపికగా చూసుకొని తీసుకునే వాళ్ళకి ఆఫర్ అనేది వర్త్ అండి. ఫైనల్లీ రెయిన్ కూడా స్టార్ట్ అయింది. ఇంకోటి ఏంటంటే మన ఇండియాలో ఏంటంటే ఒకటే ఫ్లోర్లో 4-5 ఫ్లోర్స్, మ్యాక్స్ 10 ఫ్లోర్స్. ఇక్కడ ఏంటంటే ప్లేస్ ఎక్కువ ఉండడం వల్ల, ఇప్పుడు అలెన్ అవుట్లెట్ అన్నాం అనుకో, అలెన్ దాంట్లోనే అవుట్లెట్లోనే ఒక 30-40 షాపులు పక్కకే ఉంటాయి అనమాట. ఫ్లోర్ టైప్లో ఉండదు, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ప్లేస్ ఉంటుంది కాబట్టి. ఇక్కడ పక్కకి షాపులు ఉండడం వల్ల చూడండి అదంతా. అదే మన ఇండియాలో అనుకో, లైక్ నేను చూసిన హైదరాబాద్లో అనుకో, అదన్ని షాపులు ఒకటే మాల్లో పెట్టేస్తారు.